స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని నేను వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించుచు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనమును చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలువెలుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటినీ ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ ప్రభు అని అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నాయన, ఈ యొక్క వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగముల నుండి మీరు మమ్మల్ని దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీవు వాక్యమై ఉన్న దేవుడు తండ్రి. నీ పెళ్లి కుమార్తె కూడా నాయన వాక్యమై ఉన్నటువంటి నా తండ్రి పెళ్లి కుమార్తెమై ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ నాయన, నీ యొక్క ఓ పెళ్లి కుమార్తె నా తండ్రి ఓ వాక్యపు వధువుగా ఉంటుందని నీ వాక్యంలో రాయబడింది. నిశ్చయముగా ఆయన నోటు నుండి ఓ నాయన రెండంచులు కలిగినటువంటి వాడి అని ఖడ్గము బయలు వెళుతున్నదని నీ వాక్యములో రాయబడింది. ఓ వాక్యం నాయన, ఖడ్గమనగా వాక్యము నా తండ్రి. ఓ నీ పెళ్లి కుమార్తెలో నాయన నోటులో నుండి కూడా ప్రభువా ఖడ్గము బయలు వెళుతున్నది ప్రభువా. ఓ ఖడ్గమనగా వాక్యమై ఉన్నది ప్రభువా. నిశ్చయముగా సమస్త జనులను ఇనప దండముతో ఏలనైనటువంటి నాయన నీ వాక్యము నా తండ్రి కనుక నా తండ్రి అటువంటి ఒక గొప్ప వాక్యమును నాయన
ఓ ఈ చివరి దినాల్లో నీ పెళ్లి కుమార్తె యొక్క నోటి ద్వారా నాయన, నోటిలో ప్రభా మీరు ఉంచినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యం జరిగించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగాలు ఓ నాయన తొలగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, కొంతమంది రోగాలతో, బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు విరిగి పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన కృప, ఆయన కాపుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ నిత్యము కూడా ఆయన మన వెంట ఉంటూ మనలను ఆయన కాపాడుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండైనప్పటికీ, చెమట పోస్తున్నప్పటికీ మీరు దేవుడి యొక్క వాక్యం నిమిత్తమై సహనముతో, ఓర్పుతో కూర్చుంటున్నందుకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విసుగుపడకండి, ఇది దేవుడి యొక్క వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎంత దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో కూడి దేవుని యొక్క వాక్యానికి ప్రియులారా స్థానం ఇస్తారో, దేవుడు అంతగా దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది శరీర సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. దేవుడు ఇప్పటికే మనలను ఆధ్యాత్మికముగా ఎంతగానో మనల్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే కూడా మనం కోరుకోవాల్సింది ఒకటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంపద మనకు కావాలి. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంపద? ఆత్మ సంబంధమైన సంపద, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, ఆత్మ సంబంధమైనటువంటి ప్రియుల ధనము మనము సంపాదించుకోవాలి. ఈ లోక సంబంధమైన ధనము ఏం చేయబడుతుందంట? తుప్పు పట్టిపోతుంది, చెంబటి పట్టబడతా ఉంది, అంటే చెదలు పట్టిపోతా ఉంటుంది. ఈ లోక సంబంధమైన ధనము, సంపాదన, ఇదంతా కూడా ప్రతీది కూడా ఈ లోకంలో కార్లు కొన్నా అవి తుప్పు పట్టిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బు ఎంత సంపాదించినా ఆ డబ్బంతా కట్లు కట్టుకుని మూటలు కట్టుకున్నా ప్రియులారా అవన్నీ కూడా ఏవి కూడా ఉండవు. డబ్బు ఏమైపోద్ది? అది కూడా చెదలు పట్టిపోద్ది, తుప్పు పట్టిపోద్ది. మనం ఎంత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా, ఆ లక్షలు పెట్టి ఎంత ఇల్లు కట్టుకున్నా అదంతా కూడా ఏమైపోద్ది? చెదలు పట్టిపోద్ది, శిథిలం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో ఏది కూడా మానవుని జీవితానికి శాశ్వతమైనది కాదు. మానవుని జీవితానికి శాశ్వతమైనది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క వాక్యమే. కనుక మనం వాక్యం పక్షాన నిలబడాలి.
దేవుని పక్షాన నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిరి సంపదల వైపు కాదు కానీ, ధనము వైపు కాదు కానీ, వెండి బంగారముల వైపు కాదు కానీ ప్రియులారా, మన మనస్సు, మన హృదయము, మన ధ్యానము సమస్తము కూడా దేవుని మీద, వాక్యము మీద కేంద్రీకరించి ఉండవలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము ఏదైనా ఉందంటే అది ప్రియులారా గమనించండి, సింహాసనము చుట్టూ వర్షధనుస్సు ఆవరించి ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. వర్షధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తెలుసు కదా వర్షధనుస్సు అంటే? వర్షధనుస్సు అంటే మనం చూడండి, వర్షం పడిన తర్వాత ప్రియులారా ఆ ఆకాశంలో మనం చూస్తే ఆకాశంలో 7 రంగులతో కూడినటువంటి ఒక గూడు కనబడతా ఉంటుంది. ఇట్లాగా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రంగులు ఉంటాయి దాంట్లో? 7 రంగులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా 7 రంగులు తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 రంగులు ఏమిటంటే, మొదటిది ఎరుపు రంగు. రెండవది కాషాయము. కాషాయం అంటే ఆరెంజ్ కలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది పసుపు. నాలుగవది ఆకుపచ్చ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐదవది నీలం. ఆరోది నిండు నీలం అంట, అంటే ముదురు నీలం. అంటే నీలం వేరు, ముదురు నీలం వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడవది ఊదా రంగు. ఆమేన్. హల్లెలూయా. ఏడవది ఏంటి? ఊదా రంగు. ఈ 7 రంగులతో ఒక వర్షధనుస్సు ఉందంట. ఆ వర్షధనుస్సు ప్రియులారా గమనించండి, సింహాసనము చుట్టూ ఆవరించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం చుట్టూ అంటే ఒక రౌండ్ లాగా, ఇట్లాగా ఒక గోళాకారం లాగా ఇలాగా ఆ ఇక్కడ ఇది సింహాసనం అనుకోండి, ఈ సింహాసనమును ఇలాగా ఆవరించేసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం మీద దేవుడు, పెళ్లి కుమార్తె కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పెళ్లి కుమార్తె దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆ సింహాసనమును ఈ యొక్క వర్ష ధనుస్సు ఒక గోళం వలె ఇలాగా ఆవరించి ఉన్నదని ఇక్కడ రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 రంగులతో కూడినటువంటి వర్ష ధనుస్సు అది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎన్ని రంగులతో కూడింది? 7 రంగులతో కూడినటువంటి వర్ష ధనుస్సు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ వర్ష ధనుస్సు అనేది దేనికి సూచనగా ఉన్నది అంటే నిబంధనకు సూచనగా ఉన్నది. దేనికి సూచనగా ఉంది? నిబంధనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోజులు వచ్చింది జలప్రళయము? 40 రాత్రులు 40 పగళ్ళు
ఏమండి, ఆకాశ తూములను దేవుడు తెరిచాడని ఆదికాండం 7వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. కనుక ప్రచండమైనటువంటి వర్షము 40 రాత్రులు 40 పగళ్ళు విపరీతంగా వర్షం వచ్చింది. 41వ రోజున వర్షం ఆగిపోయింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయి. భూమి మీద నీళ్ళన్నీ కూడా క్రమక్రమంగా ఇంకిపోయినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకిపోయినప్పుడు ప్రజలందరూ అంటే ఎవరు? నోవాహు వాడలో ఉన్నటువంటి ఆ యొక్క నోవాహు కుటుంబం వాడలో నుంచి బయటకు వచ్చారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, నోవాహు వాడలో ఏవేవైతే చేర్చాడో అవన్నీ కూడా మరలా తిరిగి భూమి మీదకి వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు మరలా నోవాహుతో మాట్లాడాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల వరకు మనం చదువుదాం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధనను స్థిరపరచుచున్నాను. నేను నీతో నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇంకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇంకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్యను నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమి పైకి నేను మేఘములను రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. కనుక సమస్త శరీరములను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరములలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనకు జ్ఞాపకము చేసుకుందిన నేను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరములకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరితో నిబంధన చేస్తున్నాడనంటే నోవాహుతో కాదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో చేస్తున్నాడంటే భూమికిని సమస్త జీవరాశులకును ప్రాణము గల ప్రతి దానితో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. నిత్య నిబంధన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా నిబంధన అంటే, ఇక మీదట నేను జల ప్రళయముతో నీళ్లతో
చూడండి, నేలతో జలప్రళయముతో నేను భూమిని నాశనము చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా అని చెప్పి దేవుడు ఎవరితో నిబంధన చేస్తున్నాడు అని అంటే భూమితోను, తర్వాత సమస్త శరీరాలతోనూ, ప్రాణము గల జీవులన్నిటితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానము, నిత్య నిబంధన చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిబంధనకు గుర్తే ఈ వర్షధనుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిబంధనకు గుర్తే ఈ యొక్క వర్షధనుసు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనకు కూడా అప్పుడప్పుడు బాగా వర్షాలు వచ్చినప్పుడు ప్రియులారా, ఒక 2-3 రోజులు కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షాలు తగ్గిన వెంటనే ఆకాశంలో ఈ వర్షధనుస్సు కనబడతా ఉంటుంది. మేఘాలు వచ్చి ఆ మేఘములో ఏం కనబడతా ఉంటుంది? వర్షధనుస్సు కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్షధనుస్సు కనబడినప్పుడల్లా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్షధనుస్సు ఎప్పుడైతే కనబడుతుందో దేవుడు ఆ వర్షధనుస్సును చూచి ఆయన ఏం చేస్తున్నాడంట? తన నిబంధనను తన వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ వర్షధనం ఊరికినే కనబడట్లేదు మనకు. ఈ వర్షధనుస్సు అనేది ఊరికినే కనబడటం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఊరికినే కనబడుతుంది అనుకుంటున్నాం. ప్రజలకు అది ఇప్పటికి కూడా ప్రియులారా గమనించండి, అర్థము కాని విషయం అన్నమాట. ఈ లోకములో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళకి, లేదా మేధావులకు, విద్యావంతులకు, సైన్స్ పరిశీలన చేసే వాళ్ళకి కూడా ఈ విషయము తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అది వస్తున్నదో సైంటిస్టులు కూడా తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వస్తున్నది అని అంటే ప్రియులారా, దేవుడు చేసినటువంటి నిబంధనను దేవునికి గుర్తు చేయడానికి ఈ వర్షధనుస్సు బయటకు వస్తా ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని? ఇదిగో నీవు జలప్రళయముతో ఈ భూమిని, జీవరాశులను, మనుషులను నాశనం చేయవని నువ్వు వాగ్దానం పెట్టుకున్నావు. దానికి గుర్తు ఇదే అని చెప్పి వర్షధనుస్సు వచ్చి కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథము. బాగా తెలిసిన వాడు తప్పనిచ్చి మరొకరు దీనికి జవాబు చెప్పలేరన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లోకంలో ఉన్న ప్రజలను అడగండి, ఎందుకు ఆ వర్షధనుస్సు కనబడుతుందో వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం తెలిసిన వాళ్ళకి తప్పనిచ్చి, బైబిల్లో వాక్యము తెలిసిన వాళ్ళకి తప్పనిచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ వర్షధనుస్సు అనేది సింహాసనము చుట్టూ ఉన్నది. అంటే ఎలా ఉన్నది? అది ఒక రౌండ్ ఆకారములో ఉన్నది సింహాసనము చుట్టూ. దీనిని యెహెజ్కేలు చూశాడు ఒక రోజున. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. మొదటి నుంచి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మొదటి అధ్యాయము మొదటి నుంచి చదవండి. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది దేశమున
చెరలోని వారి మధ్య మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనము నాకు కలిగెను. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కేబూరు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. గొప్ప మేఘమును చూడండి, ఇక్కడ గమనం చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడి. ఇప్పుడు చూడండి, కొన్ని నిమిషాలు ఆగండి. ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనంలో ఏమన్నా రాబడిందంటే, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేఘము ఎలా కనబడుతుంది అంటే, గోళము వలె గుండ్రముగా అగ్ని వలె కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మేఘము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది మేఘము. అంటే మేఘం ఎలా ఉంటుంది? అగ్ని వలె ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇంద్రధనుస్సులో, ఈ యొక్క వర్ష ధనుస్సులో ప్రియులారా ఎన్ని రంగులైతే ఉన్నాయో అన్ని రంగులు ఆ మేఘములో మిళితమైపోయి ఆ యొక్క మేఘము ఎలా కనబడుతుంది అని అంటే, గోళం వలె కనబడుతుందంట, అగ్ని గోళం వలె కనబడుతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే 7 రంగులు కూడా ఇప్పుడు ఎలా కనబడుతున్నాయి? అగ్నిగోళము వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరికాళ్ళు పేకాలు వలె ఉండెను. అవి తలతలలాడు ఎత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. చాలండి. చూడండి, ఈ యొక్క దర్శనములో యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఏమని చూస్తున్నాడంటే, 4 జీవులను చూస్తా ఉన్నాడు. ఇక్కడ 4 జీవులు. ఆ 4 జీవులకి 2 రెక్కలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 రెక్కలు ఉన్నాయి. ఆ యొక్క 2 రెక్కలతో అవేం చేస్తున్నాయంటే, ముఖాన్ని కప్పుకుంటున్నాయి, కాళ్ళు కప్పుకుంటున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది ఆ దర్శనము కొనసాగుతూ ఉండగా 24వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. అవి జరుగగా వాటి రెక్కల చప్పుడు వింటిని. అవి విస్తారమైన ఉదకములు ఘోషముల వలె సర్వశక్తుడగు దేవుని స్వరము వలె ఉండెను. దండువారు చెయ్యి ధ్వని వలె ఉండెను. అవి నిలుచుచున్న ప్రల్లా
తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలల పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైన ఆ మండలము పైన నీలకాంతి అయి ఉన్న సింహాసనము వంటిది ఒకటి ఉండెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు మండుచు నున్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సును కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడి నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా రాస్తున్నాడంటే దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. చూడండి 27వ వచనంలో మనకు ఏం కనబడుతుందంటే చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకి అంటే ఈ నడుము మొదలుకొని పైకి దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. తర్వాత నడుము మొదలుకొని దిగువనకు ఆయన అగ్ని స్వరూపము నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్ష ధనస్సు కాలమున కనబడి ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడెను. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఈ నడుము భాగం నుంచి పైకిని ఈ నడుము భాగం నుంచి కిందకి కూడా ఆయన ఎలా కనబడుతున్నాడంట? దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఎలా కనబడుతున్నాడండి? తేజోమయముగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వర్ష ధనుస్సు ఏ విధంగా అయితే కనబడుతూ ఉన్నదో అట్లాగూ ఆయన కనబడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక అగ్ని గోళము వలె ఆ మేఘ ధనుస్సు ఆ వర్ష ధనుస్సు ఆయన చుట్టూ కూడా ఏమైందంటే ప్రకాశించుచున్నది. తేజస్సు వలె కనబడతా ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనం గమనిస్తే పాత నిబంధనలో మనకు 12 రాళ్ళు కనబడతా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు ఈ యొక్క యాజకుడు అంటే పాత నిబంధన ప్రకారము అహరోను యాజకుడు ఆ అహరోనుకి ఒక ఎఫోదు అంటే ఒక అంగి కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఎఫోదు మీద అహరోను ధరించేటువంటి ఆ యొక్క ఎఫోదు అనగా ప్రియుల అంగి మీద 12 నక్షత్రాలు 12 రాళ్ళు అమరుస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఎందుకు ఆ 12 రాళ్ళు అని అంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు యూదులకును అన్ని జనులకు కూడా ఆయన ఒకే దేవుడుగా ఉన్నాడు. ఆయన యూదులకు ఒక దేవుడు, అన్ని జనులకు మరొక దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటి రాయి పేరు ఏమిటి అనంటే
ప్రియులారా గమనించండి, మొదటి రాయి పేరు మనం చూస్తే అది చూడండి, వాక్యంలో మనం చూద్దాం. మొదటి రాయి పేరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. అరే వెనక జరుగు, కదులుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మొదటి నుంచి చదవండి. మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవ జలముల నది, స్ఫటికమయు మెరుగునట్టి జీవ జలము వలె జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షము నుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుచు ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రికి నన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయును. చూడండి, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18 నుంచి మనం చదువుతాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది చూడండి, మొదటి పునాది ఏ రాయనంట? సూర్యకాంతపు రాయనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పునాది సూర్యకాంతపు రాయి. ఈ సూర్యకాంతపు రాయి ఎవరికి సూచనగా ఉన్నదనంటే రూబేను గోత్రానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గోత్రము? రూబేను గోత్రము. అంటే పరిశుద్ధ గ్రంథంలో రూబేను గోత్రము ఎన్నో గోత్రము? మొదటి గోత్రం అది. ఆమేన్. హల్లెలూయా. ఏ గోత్రము? మొదటి గోత్రము. అంటే రూబేన్ అనేటువంటి వ్యక్తి, ఈ రూబేన్ ఎవరు? యాకోబు లేయాకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. ఈ మొదటి కుమారుడు పేరు రూబేను. ఈయన ఏ రాయి యొక్క నక్షత్రం కింద పుట్టాడు అంటే సూర్యకాంతపు రాయి నక్షత్రం కింద పుట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ రాయి కింద పుట్టాడంట ఈయన? సూర్యకాంతపు రాయి కింద పుట్టాడంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, చివరి రాయి ఏమిటి అని అంటే ప్రియులారా గమనించండి, చివరి రాయి పద్మరాగము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, 20వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది. అది ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, 9వది పుష్యరాగము,
పదవది సువర్ణల సునీయము. సువర్ణల సునీలియము. 11వది పద్మరాగము. 12వది సుగంధము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. క్రీస్తు బెనహాన్ చెప్తున్నాడు 12వది పద్మరాగం అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ బైబిల్లో మాత్రము ఇది 11వది కింద చెప్పబడతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వది పద్మరాగము. అంటే పద్మరాగం అనేటువంటి రాయి కింద ఒక వ్యక్తి జన్మించాడు. ఈ 12 గోత్రికులలో చివరి వాడెవరు? బెన్యామీను. చివరి వాడెవరు? బెన్యామీను. అంటే ఈ బెన్యామీను అనేటువంటి వ్యక్తి ఆయన ఏ నక్షత్రం కింద, ఏ రాయి కింద పుట్టాడు అని అంటే పద్మరాగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అంటే ఈ 12 గోత్రికలు, మొదటి గోత్రమేమో రూబేను గోత్రము. రూబేను గోత్రము యొక్క ఆయన ఏ రాతి కింద, ఏ నక్షత్రం కింద పుట్టాడు అని అంటే సూర్యకాంత రాయి కింద పుట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బెన్యామీన్ అనేటువంటి వ్యక్తి పద్మరాగము కింద పుట్టాడు. అంటే ఈ 12 గోత్రికులు కూడా ప్రియులారా గమనించండి, నేనే ఈ 12 గోత్రాల్లో కూడా నివాసము చేసింది ఆయనేనని ప్రియులారా గమనించండి. క్రీస్తు బెనహాన్ చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అంటే ఒక విధంగా చెప్పాలంటే 12 గోత్రాలు అనంటే మొదటివాడు కడపటివాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆల్ఫా ఓమేగా. ఆమేన్. హల్లెలూయా. ఆదియు అంతము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, రూబేను గోత్రముతో మొదలుకొని బెన్యామీను గోత్రము వరకు కూడా ఆయనే నివాసం ఉంటున్నాడు. అంటే రౌండ్ మొత్తం ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఆ సింహాసనము చుట్టూ కూడా 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాలు 12 సింహాసనాలేమో ఈ 12 గోత్రికుల వారు, మరొక 12 సింహాసనాలేమో 12 మంది అపోస్తులకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మళ్ళా మనం ఇంకొక కార్యమును మనం చూస్తే ప్రియులారా గమనించండి, దేవుడు 7 సంఘకాలాలకు మధ్యలోకి వచ్చాడు. అంటే కొత్త నిబంధనలో ఆ క్రీస్తు ఆయనే. ప్రియులారా గమనించండి, ఆ యొక్క వర్షధనుసు అనేటువంటి ఆ క్రీస్తు, ఇంద్రధనుసుగా ఉన్నటువంటి ఆ క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అసలు ఆ వర్షధనుసు అంటే ఇంద్రధనుసు అంటే వేరే వ్యక్తి ఏం కాదు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన టోటల్ గా మొత్తం కూడా ఆయనే. 12 మంది గోత్రికులు కానీ, లేకపోతే 12 మంది శిష్యుల్లో కానీ సమస్తము కూడా ఆయనే కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించినారని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన ఏం చేశాడు? సంచరించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేన్ని సూచిస్తుందంటే అది కూడా ప్రియులారా క్రీస్తును మాత్రమే సూచిస్తుందంట. అది ఎలా క్రీస్తు అని మనం గమనిస్తే ప్రియులారా గమనించండి, 7 సంఘకాలాల్లో 7 దూతలు ఉన్నారు కదా అని మనం తెలియజేయబడతా ఉంది. చూడండి ప్రియులారా గమనించండి, క్రీస్తు బెనహాన్ చెప్తున్నాడు, యేసు క్రీస్తు ఇలా సిలువ వేయబడినప్పుడు, ఇలా చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ఇలా సిలువ వేయబడినప్పుడు అంట, ఈ మొదట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అది స్థాపబడిందంట. అంటే 7 సువర్ణ దీప స్తంభాలు ఇక్కడ ప్రారంభించబడి ఇక్కడ ముగించబడుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ 7 సంఘ కాలాల్లో కూడా మొదటి సంఘ కాలం నుండి నవోదయ సంఘ కాలం కూడా వరకు కూడా ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అది వేరే వ్యక్తి కాదు, కానీ ప్రియులారా ఆయన మాత్రమే, ఆ ఒక్కడు మాత్రమే దేవునికి స్తోత్రకరంగా. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క 12 గోత్రికులలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే ఇక్కడ 7 సంఘ కాలాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే సంచరిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయనే అల్ఫాగా, ఆయనే ఒమేగాగా, ఆయనే మొదటివాడుగా, ఆయనే కడపటివాడుగా, ఆయనే ఆదియు అంతముగా ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును కూడా ఆయనే అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము ఆకాశంలో అది వచ్చినప్పుడు మనకి ఇలా వచ్చినట్టుగా కనబడతా ఉంటుంది, ఇలాగా. కానీ అది ఇలా రావటం లేదంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఎలా వచ్చిందంటే ఇలాగ వచ్చిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనకు ఆకాశంలో కనబడేటప్పుడు ఎలా కనబడుతుంది? ఇలాగ వచ్చినట్టుగా ఉంటుంది, లేదా ఇలా వచ్చినట్టుగా ఉంటుంది. కానీ అది రావడము ఇలా కాదు, కింద నుంచి ఇట్లాగ యు ఆకారంలో ఇలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని ఈ యు ఆకారంలో ఎందుకు వచ్చింది అని అంటే, అప్పటి నుంచి అది భూమి మీద సగము, అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు భూమి మీద నివాసము చేయడము ప్రారంభించడానికి గుర్తంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంద్రధనుస్సు అంటే ఎవరో కాదు, వర్షధనుస్సు అంటే క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క నోవాహు దినాలలో ఆకాశంలో ఆ వర్ష ధనుస్సు ప్రియులారా ఆకాశంలో కనబడింది, ఆ మేఘంలో కనబడిందో, అప్పటి నుంచి కూడా దేవుడు భూమి మీద నివాసము చేయడానికి ప్రియులారా నివాసము చేయటకు అది సూచనగా ఉన్నదని క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనం ఇందాక అక్కడ చదివిన సగము భాగము నడుము కిందకి, సగము భాగము పైకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు సగం ఎక్కడుంది? ఒక సగం కనబడింది, మరొక సగం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడుందండి? పరలోకంలో ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు, పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె. అంటే సగము దేవుడు ఎక్కడున్నాడంటే భూమి మీద ఉన్నాడు, సగము దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకములో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే భూమి మీద ఆయన ఉన్నప్పుడల్లా కూడా ఎలా ఉంటున్నాడంటే వధువుగానే ఉంటున్నాడు దేవుడు. ప్రభు యొక్క క్రీస్తుగా ఉంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంటున్నాడు? ప్రభు యొక్క క్రీస్తుగా, ప్రభు యొక్క శరీరముగా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుడు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉంటున్నాడు, ఆయన ఆత్మగా ఉంటున్నప్పుడు పరలోకంలో ఉంటున్నాడు. అందుకే ఆయనే అల్ఫా ఒమేగా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పూర్తిగా మేఘం ఇప్పుడు సగం భూమి మీద ఉంది, సగం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఈ రెండు సగాలు ఏమవ్వాలి? ఇప్పుడు కలపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సగము ఇంద్రధనుస్సు ఏమో. ఇప్పుడు చూడండి, మీకు ఈ నెల వంక ఉంటుంది కదా, చంద్రుడు నెల వంక వచ్చినప్పుడు, నెలలో మొదటి రోజు వచ్చినప్పుడు ఎంత సన్నగా ఉంటాడు. అది ఎలా కనబడుతుంది? మనకు కింద కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా కనబడదు, కింద నుంచి పైకి కనబడుతుంది, ఇట్లాగా కింద నుంచి ఇట్లాగా యు ఆకారం ఇట్లా కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సేమ్ అదే విధంగా ఈ యొక్క ఇంద్రధనుస్సు కూడా ఆ రోజు ఆ యొక్క వర్షాన్ని ఆగిపోయిన తరువాత నోవాహు కాలంలో ఆ విధంగానే కనబడింది.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేనిని సూచిస్తున్నానంటే ఒక నిబంధనకు సూచనగా ఉన్నది, ఒక నిబంధనకు వాగ్దానానికి గుర్తుగా ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటంటే, ఆ నిబంధన ఏమిటంటే, ఇక నేను ఎన్నడూ కూడా ప్రజలను, జీవరాశులను ఇదిగో నీడతో నాశనము చేయను. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఇది దేవుడు భూమి మీదకి, భూమితోనూ ఆకాశముతోనూ ప్రియులారా గమనించండి, సకల జీవరాశులతో చేసినటువంటి ఒక గొప్ప వాగ్దానము. ఎందుకంటే ప్రియులారా అదే సమయంలో దేవుడు కూడా భూమి మీద ఉంటున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. మేఘం అంటే ఎవరు? అసలు మేఘం అంటే దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగటి వేళ మేఘస్తంభం గాను, రాత్రి వేళ అగ్ని స్తంభంగా నడిచిన దేవుడు ఆయన. రూపాన్ని మార్చుకున్న దేవుడు ఆయన. మేఘం అంటే ఏమిటో కాదు, అది దేవుడై ఉన్నాడు ఆయన. అని ఈ మేఘం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే మేఘమై ఉన్నాడు. కనుక ఆ మేఘం వచ్చినప్పుడు ఆ మేఘంలో ఏం కనబడుతుందంట? వర్షధనుసు కనబడతా ఉంటుందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు పదాజ్ఞలు, ఒక చట్టాన్ని, ఒక నియమాన్ని, ఒక నిబంధనను వాళ్ళకి ఇయ్యాలని దేవుడు ఆలోచన చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండము 24వ అధ్యాయం. పదిహేను 16 వచనాలు. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములోనికి, ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలులకు కనులార కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించే కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయిం పగళ్ళు 40 దినములుండెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం కనబడుతుందంట? ఆ కొండ మీద ఏం కనబడింది? అగ్ని కనబడుతున్నదంట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అగ్ని అంటే మనం ఏంటి, అక్కడ ఒక ఏదో అగ్ని స్తంభం అనుకుంటున్నాం, కానీ ప్రియులారా అది దేవుడు, అది వర్షధనుస్సు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మేఘముగా దేవుడు ఎక్కడున్నాడో ఆ సమయంలో ఆయన అగ్నిస్తంభంగా, అంటే వర్షధనుస్సుగా అక్కడ ఉంటున్నాడు. ఆయన ఒక ఇంద్రధనుస్సు లాగా ఉంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన అనంత జ్ఞానము చొప్పున ఎప్పుడు ఏమి చేయాలో సమస్తమును కూడా ఆయన చేసుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ మేఘము 6 దినాలు ఏం చేసిందంట? కొండను ఆవరించి ఉందన్నట. 7వ దినమున ఆ మేఘములో నుంచి దేవుడు మోషేని పిలిచాడంట. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే 7వ దినమున మేఘములోనికి ఆ కొండ మీదకి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆ కొండ మీద ఏముంది? అగ్ని ఉన్నది. అంటే ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆ అగ్నిలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వర్షధనుసులోకి వెళ్ళిపోయాడు ఆయన. మేఘంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అగ్ని గోళంలోకి వెళ్ళిపోయాడు మోషే. అంటే మోషే మానవుడు, దేవుడు ఏమైపోయారు? ఇక్కడ ఏకమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు దేవుడు ఏకమైపోయారు. ఇప్పుడు మానవుడే దేవుడుగా ఇప్పుడు మోషే బయటకు వస్తా ఉన్నాడు ఆ కొండలో నుంచి.
ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, నిబంధనను పట్టుకొని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులను గమనించండి, మనము కూడా ఇప్పుడు మేఘములోకి వెళ్ళాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే మేఘములోకి వెళ్ళాడు. ఆ మేఘములోకి వెళ్ళిన మోషే కొండ శిఖరానికి వెళ్ళాడు. ఆ కొండ శిఖరమున ఎవరున్నారంటే అగ్ని ఉన్నది, అంటే దేవుడు ఉన్నాడు. మోషే ఆ అగ్నిలో ఏమైపోయాడంటే కలిసిపోయాడు. అక్కడ ఇప్పుడు మోషే కనబడట్లా. మోషేలు ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడతా ఉన్నాడు. అందుకనే ఒకసారి ప్రజలు ఏమన్నారో తెలుసా? మోషే, మేము దేవుని చూడలేకపోతున్నాం, ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, నువ్వు మాతో మాట్లాడు, మాకు చాలని చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఆ మేఘంలోకి వెళ్ళిన తర్వాత, ఆ కొండ శిఖరంలోకి వెళ్ళి అగ్నిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అగ్ని పలకలు, ఆ రాతి పలకలు పట్టుకుని మోషే కిందకు వస్తుంటే ప్రజలు మోషే యొక్క ముఖాన్ని చూడలేక ప్రజలు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంట? ముసుగు, వాళ్ళ ముఖం మీద ముసుగేసుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని యొక్క ముఖాన్ని చూడలేక వాళ్ళు ముసుగేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు మోషేను చూడలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? ముసుగు కప్పుకున్నారు. చూసారా? అంటే మోషే ఇప్పుడు ఏమైపోయాడు? అగ్నిస్తంభంగా మారిపోయాడు. మోషే మేఘస్తంభంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే అగ్నిస్తంభంగా మారాడు. ఓ మోషే మేఘస్తంభంగా మారాడు. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని మోషే కొండ మీద నుంచి దిగుతా ఉంటే కింద ఉన్నటువంటి సంఘము, ఇశ్రాయేలు యొక్క సంఘము మోషే యొక్క ముఖమును చూడడానికి వాళ్ళు సాహసం చేయలేకపోయారు. వాళ్ళ ముఖాలు వాళ్ళు ఏం చేసుకున్నారంటే కప్పుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. ఆయన అమరత్వం కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 12 గోత్రాలు సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు ఆయన, మరకతము వలె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు ఆయన. చూడండి 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలోకి రండి. ఇప్పుడు మళ్ళా 3-4 వచనాలు. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మరకత్వము వలె ప్రకాశించు మేఘ ధనుస్సును ఆ సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి ఎలా ఉన్నాడంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంగి వేసుకున్నాడు. ఆ అంగి ఏ అంగి వేసుకున్నాడు ఆయన అని అంటే యోసేపుకు యాకోబు కుట్టించాడు కదా ఒక విచిత్రమైన అంగి. ఆ యొక్క ఎఫోదును ధరించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎఫోదు అది ఎవరు ధరించాల్సింది? అది యాజకుడు. ఆ యాజకుడు ధరించినప్పుడు దానికి 12 రాళ్ళు ఉంటాయి. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి. సూర్యకాంత పద్మరాగములను మరకత్వం వలె ఆయనగా పోలి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయనే, ఇంకా సమస్తము కూడా ఆయనే. సమస్తము కూడా ఆయన తప్ప మరొక వ్యక్తి ఇక్కడ లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ ఇంద్రధనస్సు ఇంకా దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా, ప్రేమకు కృపకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉన్నదండి? ప్రేమకు కృపకు సూచనగా. అంటే ప్రేమ అంటే ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. చూడండి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ
మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటది. ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మొదటి యోహాను రాసిన పత్రికలో ప్రియులారా 4వ అధ్యాయము ఈ యొక్క 19వ వచనంలో ఏమనున్నదంటే ఆయనే మొదటిగా మనలను ప్రేమించిన గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. 20వ వచనం చదవండి. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడుగా అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఉన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొందితిమే. దేవుని స్తోత్రకరంగా. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమ. 16వ వచనం చదవండి. 4వ అధ్యాయం 16వ వచనం. దేవునికి ఉన్న ప్రేమను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎవరండి అంటే ఇప్పుడు ఆ ఇంద్రధనుసు దేనికి సూచనగా ఉన్నది? ప్రేమకు, కృపకు. అంటే ప్రేమ ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ యొక్క వర్ష ధనుసు ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. 8వ వచనం కూడా చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. తర్వాత వచనం చదవండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమ స్వరూపి. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, దూషించిన వారిని దూషించలేదు, అపహాస్యము చేసిన వారిని అపహాస్యము చేయలేదు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ఇంద్రధనుసు ప్రేమకు సూచనగా ఉన్నది, అది కృపకు సూచనగా ఉన్నది. చూడండి, మరొక వచనాన్ని మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కృప అనేది ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే కృప అయి ఉన్నాడు. అసలు ఆయన కృప. అందుకని 7 సంఘకాలాల్లో నడిచిన కాలము ఏమిటి? అది కృప, కృపాకాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు ఏది చేసినా కూడా ఆయన నమ్ముకొని, ఆయన నమ్మి కూడా కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు. ఆయన నమ్ముకొని కూడా వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన నమ్ముకొని కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కృప చూపిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే చట్టాలు అంటే షరతులు మానవుడు పాటించలేడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షరతులు మానవుడు పాటించలేదు కనుకనే
దేవుడు ఏమిస్తున్నాడు ఇక్కడ? కృపనిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన. ఇది పౌలుతో మాట్లాడుతున్నమాట. మొదట ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో మాట్లాడాడు. నోవాహు ఆ తరమ వారిలో ఏం పొందాడంట? దేవుని యొక్క కృప పొందిన వాడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ యొక్క వర్ష ధనుస్సు దేనికి సూచనగా ఉన్నది? కృపకు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, అది రాకపోతే, ఆ వర్ష ధనుస్సు అనేది వర్షాకాలంలో అది బయటకు రాకపోతే దేవుడు కనికరించడైనా ఇక జలప్రళయంతో మరలా నాశనం. అది వచ్చి దేవుని యొక్క నిబంధనను అదేం చేస్తుందంట? గుర్తు చేస్తా ఉన్నది, జ్ఞాపకం చేస్తా ఉన్నది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ వర్ష ధనుస్సు ప్రేమకు సూచనగా ఉన్నది. ప్రేమ అంటే ఎవరో కాదు, క్రీస్తే ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వర్ష ధనుస్సు కృపకు సూచనగా ఉన్నది. ఆ కృప ఎవరో కాదు గాని క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు కాలములో, నోవాహు తరములో నోవాహు దేవుని కృపను పొందాడు. పౌలు యొక్క కాలములో పౌలుకి రోగం ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, ప్రియులారా నా కృప నీకు చాలు అని పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా అదే కృప, నిత్యమైన కృపతో దేవుడు తన పెళ్లి కుమార్తెను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నిత్యమైన ప్రేమతో. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆ యొక్క ఇంకా మనం చూస్తే ఆ నిబంధన, ఆ యొక్క ఇంద్రధనుస్సులో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులు 7 సంఘ కాలాలకు సాదృశ్యముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉన్నది? 7 సంఘ కాలాలకు. ఆ వర్ష ధనుస్సు ఇంకా మనం చూస్తే 7 ప్రవక్తలకు సాదృశ్యముగా ఉన్నది. 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి 7 ప్రవక్తలకు ఆ యొక్క వర్ష ధనుస్సును మనం గమనిస్తే 7 ఆత్మలకు సూచనగా ఉన్నది. ప్రియులారా గమనించండి, ఆది నుంచి అంతం వరకు ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథములో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 66 పుస్తకాలు కూడా దేవుడు తన ఏమై ఉన్నాడో, తన ఎవరో ఆయన చెప్పకనే చెప్పాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ 66 పుస్తకాల్లో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ నిబంధన గుర్తు, ఆ వర్ష ధనుస్సు సగం ఎక్కడ ఉన్నది? భూమి మీద ఉన్నది. మరొక సగం ఎక్కడ ఉన్నది? పరలోకం. ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, క్రీస్తు బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తల మీద అగ్నిస్తంభం వేలాడుతూ ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభం ఏంటి? అది ఒక గోళము వలె తిరుగుతూ, సుడులు తిరుగుతూ వచ్చిందని వాక్యంలో ఉంటుంది. ఆయన సందేశాల్లో మనం చదివితే, ఆయన చిన్నపిల్లవాడుగా 7వ సంవత్సరం అప్పుడు ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయన పిల్లల ఆ యొక్క రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద, ఒక చెట్టు లో నుంచి ఒక సుడిగుండం వలె అదేం చేస్తామంటే తిరుగుకుంటూ సుడులు తిరుగుతూ ఆ సుడులో నుంచి మాట్లాడింది ఆయనతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటది? అగ్నిస్తంభము. ఆమేన్. హల్లెలూయా. అగ్నిస్తంభము
ఒక గోళము వలె సుడులు తిరుగుతూ, అంటే సుడులు తిరగటం అంటే అర్థం ఏంటి? అది ఒక గోళంగా ఉంది కనుక సుడులు తిరుగుతూ ఉంటుంది. అది మీరు చూడండి, సముద్రంలో సుడులు పడినప్పుడు ఒక రౌండ్ ఆకారంలో ఇటు తిరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఆ యొక్క అగ్నిస్తంభము ఒక గోళము వలె సుడులు తిరుగుతూ ఆయన తల మీద నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన తల మీద ఉన్నప్పుడు ఆ యొక్క అగ్నిస్తంభము ఎలా కనబడుతూ ఉంటుంది తెలుసా? ఎలా కనబడుతుంటది? పసుపుగా కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క అంచులు మనం గమనిస్తే ఎర్రగా కనబడుతూ ఉంటుంది అంచులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క అగ్నిస్తంభంలో 3 రకాలు మిళితమయ్యాయట. క్రీస్తు ఆయన చెప్తున్నాడు, ఆ అగ్నిస్తంభంలో 3 మడతలు, ఆ 3 రంగులు. ఆ 3 రంగులు ఏంటో తెలుసా? ఎరుపు, కాషాయము, పసుపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎరుపు, కాషాయం అంటే ఆరెంజ్, తర్వాత పసుపు. ఈ 3 కలిపితే ఏ రంగు అయితే వస్తుందో ఆ రంగే అగ్నిస్తంభం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది ఎటు చూసినా సరే ఒక గోళంలాగా ఉంటా ఉంటుంది. అది చూస్తే ఎర్రగా కనబడతా ఉంటుంది, లేదా పసుపుగా కనబడతా ఉంటుంది, లేదా ఎరుపుగా కనబడతానే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన మేఘస్తంభంగా వచ్చినప్పుడు, ఆయన మేఘంగా ఉన్నప్పుడు, అగ్నిస్తంభంగా ఉన్నప్పుడు, ఆ అగ్నిస్తంభంలో కనబడేది ఏంటో కాదు కానీ అది వర్షధనుసు. అంటే వర్షధనుసు దేని ఆవరించి ఉన్నది? సింహాసనము, దేవుని యొక్క సింహాసనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, పరలోకం వేరు, భూలోకం వేరు. ఇప్పుడు దేవుడు పరలోకానికి ఒక దేవుడు, భూలోకానికి ఒక దేవుడుగా ఉన్నాడు. ఆయన పరలోకానికి లేదా భూలోకానికి ఒకే ఒక దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడంటే మనిషిగా ఉంటున్నాడు. పరలోకంలో ఎలా ఉంటున్నాడంటే ఒక థియోఫీనిగా, ఒక వాక్యం యొక్క శరీరముగా, అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా ఆయన ఉంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు భూమి మీదకి రావాలంటే ఖచ్చితంగా ఈ మానవుని యొక్క శరీరం ఆయనకు అవసరము కాబట్టి. అదే సమయంలో ఆయన అగ్నిస్తంభంగా ఉండగలడు, అదే సమయంలో ఆయన మేఘస్తంభంగా ఉండగలడు, అదే సమయంలో ఆయన వాక్యం యొక్క శరీరముగా ఉండగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలాగైనా ఉండగలడు. ఎందుకు? ఆయన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు అలా ఉండలేరు, మానవుడికి అవి తగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు రంగులు మారిస్తే వారు ఓసర వాళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుడు తన శరీరాన్ని మార్చుకుంటున్నాడు, దేవుడు తన పేరును మార్చుకుంటున్నాడు. కానీ దేవుడు శరీరాలు మార్చుకున్నా, దేవుడు పేర్లు మార్చుకున్నా, దేవుడు తన గుణ లక్షణాలు మాత్రం ఆయన మార్చుకోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము దగ్గర ఉన్నప్పుడు తన గుణ లక్షణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, నోవాకు దగ్గరకు వచ్చేటప్పటికి అదే గుణ లక్షణాలు ఉన్నాయి. నోవాకు దగ్గరకు వచ్చినప్పుడు ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, మోషేకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు అవే గుణ లక్షణాలు ఉన్నాయి. మోషేకుతో ఉన్నప్పుడు ఏ విధమైన గుణ లక్షణాలతో ఉన్నాడో, ప్రియులారా అబ్రహాము దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే గుణ లక్షణాలతో ఉన్నాడు. ఆయన అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏ గుణ లక్షణాలతో అయితే ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు అదే గుణ లక్షణాలతో ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుగా వచ్చిన అదే దేవుడు ఇప్పుడు క్రీస్తు బ్రహ్మగా వచ్చినప్పుడు ప్రియులారా అదే గుణ లక్షణాలతో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పరలోకములో ప్రియులారా సగము ఆ యొక్క పరలోకములో ఇలా ఉంటుంది, పరలోకములో ఇలా ఉంటుంది, భూలోకంలో ఎలా ఉంటుంది
ఇలా ఉంటుంది. ఈ రెండు ఏకమైనప్పుడే పరలోకం భూలోకము ఏకమైనట్టు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఈ రెండిటిని ఏకం చేసిందే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ రాక మునుపు పరలోకం వేరుగా ఉన్నది, భూలోకము వేరుగా ఉన్నది. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ రాక మునుపు ప్రియులారా ఆ యొక్క యాకోబు కలగన్నాడు. ఏమిటా కళ అంటే, యాకోబు ఒక రోజున తల్లిదండ్రులను విడిచిపెట్టి తన మామయ్య అయినటువంటి లాబాను ఇంటికి వెళుతా ఉన్నాడు. ఒకరోజు సాయంకాల సమయం వచ్చింది, రాత్రి వచ్చింది. పడుకున్నాడు, ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు ఆయన కళ. ఆ కళలో ఏం కనబడతా ఉన్నది? ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కొచ్చు దిగొచ్చు ఎక్కొచ్చు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తున్నారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? పరలోకము భూలోకం ఇప్పుడు ఏమైపోయినాయి? ఏకమైపోయినాయి. నిజంగా క్రీస్తు థామస్ భూమి మీదకి రాకపోతే, ఆయన యొక్క సందేశము భూమి మీదకి రాకపోతే ఆ కలగానే మిగిలిపోయేది. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ వచ్చి ఆ కళను ఏం చేసినాడంటే నెరవేర్పు చేశాడు. ఆయన నిజమైన యాకోబు క్రీస్తు థామస్. ఎవరైనా ఆయన నిజమైన యాకోబు ఆయన. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పరలోకానికి భూలోకానికి ఒక మార్గము ఏర్పరిచినటువంటి ఏకైక వ్యక్తి క్రీస్తు థామస్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ రెండు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రియులారా గమనించండి, ఏకమైపోయినాయి. భూమి మీద ఉన్న సగము, పరలోకంలో ఉన్న సగము, ఆ రెండు కూడా ఏమైపోయినాయి? ఏకమైపోయినాయి. ఆ మధ్యలో ఉన్నదే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏదెను తోట చుట్టూ ఏం చేశాడంటే దేవుడు అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలలను పెట్టాడంట. యోబు చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? ఖడ్గ జ్వాలలు పెట్టాడంట. దేవుడి స్తోత్రం గాక. హల్లెలూయా. అసలు యోబు చుట్టూ దేవుడు కంచేయాల్సిన అవసరం ఏముంది? కనుక ఆ రోజు యోబు చుట్టేశాడు. ఈ రోజు కూడా ప్రియులారా గమనించండి, మన చుట్టూ ఆయన ఖడ్గ జ్వాలలు ఉన్నాయి, అగ్ని జ్వాలలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది బయట ప్రపంచానికి కనబడదు కానీ ప్రియులారా చూడండి, ఒక రోజున ఎలీషా చుట్టూ అగ్ని జ్వాలలు, ఖడ్గ జ్వాలలు ఉన్నాయి అక్కడ ఎలీషా చుట్టూ. అది గెహాజీ చూడలేకపోయాడు. ఎలీషా మరలా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ గెహాజీ కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. అప్పుడు వారి చుట్టూ కూడా ఖడ్గ జ్వాలలు, అగ్ని జ్వాలలు ఉండటం గెహాజీ కూడా చూడగలిగాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా మన చుట్టూ కూడా అదే ఖడ్గ జ్వాలలు, అగ్ని జ్వాలలు మన చుట్టూ కూడా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఖడ్గ జ్వాలను పెట్టాడు మన చుట్టూ, అగ్ని జ్వాలను పెట్టాడు. మనం భయపడాల్సిన అవసరము ఏది కూడా లేదు. ఆ ఇంద్రధనుస్సు, ఆ యొక్క మేఘ ధనుస్సు ప్రియులారా నోవాహు కాలంలో బయటపడింది, మోషే కాలంలో బయటపడింది, యేసు క్రీస్తు యొక్క కాలంలో బయటపడింది. కానీ ప్రియులారా గమనించండి, క్రీస్తు బ్రహ్మ యొక్క సమయంలో పూర్తి అగ్నిగోళమే దిగి వచ్చింది అక్కడ. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆయన తల మీద వెంటాడుతా ఉన్నది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆయన మేఘమును ధరించి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం ధరించి ఉన్నాడు ఆయన? ఇంద్రధనుస్సును ధరించిన వాడు ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. మేఘము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షధనుస్సు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షధనుస్సు అది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది, అది దేవునికి సాదృశ్యముగా ఉన్నది. వర్షధనుస్సు ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది, దేవుడు ప్రేమై ఉన్నాడు. వర్షధనుస్సు క్రీస్తు కృపకు సాదృశ్యముగా ఉన్నది, దేవుడు కృపై ఉన్నాడు ఆయన.
ఓ వర్షధనుసు 7 సంఘకాలములకు సూచనగా ఉన్నాడు. ఆదియు ఆయనే, అంతము ఆయనే, అల్ఫయు ఆయనే, ఓమేగయు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, సమస్తము ఆయనే. ఈరోజు నీవు నేను కూడా ఆయనలో భాగమై ఉన్నాము. పెండ్లి కుమార్తెలు భాగము, మనం పెండ్లి కుమార్తెలో భాగము. ఆ వర్షధనుసు మనల్ని ఆవరించి ఉన్నది, ఆ మేఘ ధనుసు మనల్ని ఆవరించి ఉన్నది. ఆ మేఘము కింద మనం ఉన్నాం ఈ రోజున, ఆ మేఘములో మనం ఉన్నాం. ఆ మేఘములో ఇదిగో మోషే కదా ఆ యొక్క మేఘములోకి వెళ్ళి ఆ యొక్క అగ్నిలోకి ఏ విధంగా అయితే వెళ్ళాడో ప్రియులారా, అదే విధంగా ప్రియులారా మనము కూడా మేఘములో ఉన్నాం. దేవుని స్తోత్రకరుడుగా హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మేఘంలోకి వెళ్ళాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చదివితే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 6 వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు మనం ఇక్కడ ఉండుట మంచిది, ఇక్కడ నీకొకటి మోషేకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పెను. 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనేను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక మేఘమును ధరించాడు యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. ఏమిటి ఆ మేఘము? వర్షధనుసు. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఆయన ముఖం ఎలా కనబడుతుందంట? సూర్యుని వలె ప్రకాశించిందంట. మోషే ఆ మేఘంలోకి వెళ్ళినప్పుడు ఆయన ముఖం ఎలా కనబడింది? ఒక సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించింది. క్రీస్తు బిడహాము ప్రియులారా గమనించండి, ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఒక మేఘము అక్కడ దిగింది. చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో ఉప్పబడిన ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. చూడండి ప్రియులారా, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఎవరి బలిష్ఠుడైన దూత? జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. ఏం ధరించాడు? ఆయన మేఘము ధరించి ఉండెను. ఆయన మీద మేఘ ధనుస్సు. ఏమండి, దేవుని స్తోత్రకరుడుగా హల్లెలూయా. వర్షధనుస్సు ఆయన మీద ఉన్నదంట. ఆయన ముఖము సూర్యుని మీద సూర్యబింబం వలె ప్రకాశించును. యేసు యొక్క ముఖం ఎలా ప్రకాశించింది? సూర్యుని వలె. మోషే యొక్క ముఖము ఎలా ప్రకాశించింది? ఒక సూర్యుని వలె.
జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క ముఖము ఆ యొక్క సన్సెట్ పర్వతం మీద నుంచి ఆయన వస్తున్నప్పుడు సూర్యుడు దిగుతున్నట్టుగా దిగాడంట ఆయన. దేవునికి స్తోత్రకలుగును గాక. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆయన మీద ఏమున్నది? ఓ వర్షధనుస్సు ఉన్నది. ఆయన మేఘము ధరించి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రకలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. ఆయన తల మీద ఉన్నది వర్షధనుస్సు. ఆయన తల మీద ఉన్నది ఇంద్రధనుస్సు, 7 రంగులతో కూడినటువంటి వర్షధనుస్సు. ఆ 7 రంగులు దేనికి సాదృశ్యముగా ఉన్నది? 7 సంఘకాలకు సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క ప్రియులారా గమనించండి, ఆ వర్షధనుస్సు దేనికి సూచనగా ఉన్నది? 12 మంది గోత్రికులకు సూచనగా ఉన్నది. ఆ వర్షధనుస్సు దేనికి సూచనగా ఉన్నది? 7 సంఘ కాలాల్లో ఉన్న 7 ప్రవక్తలకు సూచనగా ఉన్నది. అల్ఫయు ఆయనే, ఓమేఘయు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియు ఆయనే, అంతము కూడా ఆమేన్ అన్నవాడు కూడా ఆయనే. దేవుడి స్తోత్రం గాక. హల్లెలూయా. దేవుని సృష్టికి ఆదినైన వాడు ఆయనే, నమ్మకమైన సత్య సాక్షి ఆయనే. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. సమస్తము కూడా ఆయనే. కనుకనే ప్రియులారా, ఏ వర్షధనుస్సు అయితే నోవాహు దినాల్లో మాట్లాడిందో అదే వర్షధనుస్సు మోషే దినాల్లో ప్రత్యక్షమైంది. మోషే దినాల్లో ప్రత్యక్షమైనటువంటి ఆ వర్షధనుస్సే యేసుక్రీస్తు కాలంలో ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు కాలంలో ప్రత్యక్షమైనటువంటి ఆ వర్షపు ధనుస్సే క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ప్రత్యక్షమైంది. ఇదిగో ఆ వర్షధనుస్సు ఇప్పుడు మరలా తిరిగి ప్రత్యక్షము కాబోతా ఉన్నది మన మీద. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన మేఘము ధరించి ఉండెను, వర్షధనుస్సు ఆయన మీద ఉండేను, ఆయన శిరస్సు మీద ఉండేను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు చూడండి, మేఘధనుస్సు మనకు మోషే కాలంలో కనబడుతుంది, కానీ యేసుక్రీస్తు కాలంలో మనకు కనబడతా ఉంది, క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో కనబడతా ఉంది. ఎందుకు అని అంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 3 క్యారెక్టర్లు కూడా అవి దేవుని యొక్క క్యారెక్టర్లు, అవి దేవుని యొక్క ప్రియులారా పాత్రలు, అవి దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ప్రియులారా గమనించండి, దేవుడు మరలా ఆయన వధువు రూపంలో, క్రీస్తు థామస్ యొక్క రూపంలో ఆయన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఇప్పుడు మరలా ఆయన నివాసం చేయబోతా ఉన్నాడు. ఆయన రుజువు చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం గాక. హల్లెలూయా. ఏ విధంగా అయితే మోషేను దేవుడు రుజువు చేశాడో, యేసు క్రీస్తును దేవుడు రుజువు చేశాడు, క్రీస్తు బ్రహ్మను దేవుడు రుజువు చేశాడు. ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క సందేశమే నిజమైన సందేశము. ఆ సందేశం, ఆ వర్తమానమే పెండ్లి కుమార్తె యొక్క వర్తమానం అది. కనుక దేవుడు మరలా ఆయన రుజువు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఆకాశమును భూమిని మరలా ఆయన ఏం చేయబోతున్నాడు? కదిలించబోతున్నాడు. ఆయన మోషే కాలంలో ఆకాశమును భూమిని కదిలించాడు. యేసు క్రీస్తు యొక్క కాలంలో భూమిని ఆకాశాన్ని కదిలించాడు. క్రీస్తు బ్రహ్మ యొక్క కాలంలో దేవుడు భూమిని ఆకాశమును కదిలించాడు. ఆయన మరొకసారి దేవుడు ఈ యొక్క ఆకాశాన్ని భూమిని కదిలించబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సింహాసనమును వర్షధనుస్సును చుట్టి ఉండేను. చదవండి మరలా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3-4 వచనాలు మరలా మనం చదివి ముగించేద్దాం. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ యొక్క ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తి ఎవరో కాదు ప్రియులారా, ఆ వ్యక్తి వధువై ఉన్నది. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తిగా ఉన్నది, ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నట్టుగా వాక్యం రాదు.
ఒక వ్యక్తి అని అంటే అది దేని సూచిస్తుందంటే ఒకే మనసు, ఏక మనసు, ఏక ఆత్మ, ఏక శరీరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అక్కడ ఉన్నది 700 మంది అనుకున్నాం ఆ సింహాసనం మీద. ఆ 700 మంది ఎలా ఉన్నారు? ఒకే మనస్సుతో ఉన్నారు, ఒకే ఆత్మతో ఉన్నారు. ఏమండి, అక్కడ ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక శరీరముగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అందుకని అక్కడ ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒక్కడెవరనంటే ఆ 700 మందిలో ప్రియులారా గమనించండి, ఒక్కడే ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒక్కడే ఆసీనుడైనటువంటి దేవుడు ప్రభువైన అబ్రహాం క్రీస్తు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోరుడు గల హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన వర్ష దర్శనం ప్రియులారా గమనించండి, ధరించి ఉండేను. ఒక మేఘము ఆయన ధరించి ఉండేను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఓ నిశ్చయముగా నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ నైనాధునాథనే, ఆయన సింహాసనమును ఓ వర్ష ధనుసు ఆవరించి ఉండెను. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ఓ ఆయన ఇంద్రధనుసును ఓ పోలి ఉండేనని నీ వాక్యములో రాబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి నాయన, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇటువంటి ఒక గొప్ప సందేశాన్ని నాయన ఈ చివరి దినాల్లో ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. ఓ ప్రభువా సహాయం చేయండి. రాలని బిడ్డను దయతో క్షమించి మరొక సమయం అనుగ్రహించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభుని స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాలను సమర్పించు. నా ప్రాణమా ప్రభుని స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు అబ్రహామే దేవుడు, క్రీస్తు అబ్రహామే రాజులకు రాజు, క్రీస్తు అబ్రహామే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.